నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. అప్పుడు కవిత, ఇప్పుడు కేటీఆర్. ఇక కేసీఆర్ చేతులు ఎత్తేసినట్టేనా? లిక్కర్ స్కామ్ కేసు విషయంలో కవిత అనేక ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ 5 నెలల పాటు జైలుకి వెళ్ళినప్పటికీ అప్పుడు కేసీఆర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆమెను బయటకు తీసుకురావడానికి లాస్ట్లో అనేక తంటాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పుడు కేటీఆర్ కూడా ఈ ఫార్ములా రేస్ విషయంలో అనేక రోజుల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈడీ కేసులు కూడా పెట్టడం జరిగింది. దీని గురించి విచారణ కూడా పిలుస్తున్నటువంటి నేపథ్యంలో కేటీఆర్ వెళ్ళలేని పరిస్థితి. ఇక ఈ రోజు రేపో కేటీఆర్ ఖచ్చితంగా అరెస్ట్ కాబోతున్నాడంటూ వార్తలు బయటకు వస్తున్నాయి. 10 ఏళ్ల పాటు మేమే ప్రభుత్వాన్ని కొనసాగించాం, మరో 10 ఏళ్లు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది, మేమే పరిపాలించబోతున్నామంటూ బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నాయకులు చేసినటువంటి కొన్ని పొరపాట్ల వల్ల బీఆర్ఎస్ మళ్ళీ ఫామ్లోకి రావడానికి, ప్రభుత్వంలోకి రావడానికి ఎక్కువ కాలం పట్టే పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ నేపథ్య కాలంలో అసలు అసెంబ్లీ ఎలక్షన్లు అయినప్పటి నుంచి కేసీఆర్ బయటకు రావడం లేదు. అసెంబ్లీ సమావేశాలకు కావచ్చు, బయట మీటింగ్లకు కావచ్చు, ఎక్కడ కూడా పబ్లిక్ మీటింగ్లకు కావచ్చు కేసీఆర్ రావడం లేదు. ఈ నేపథ్యంలో కేసీఆర్ గురించి తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక 2025 జనవరి 1 నుంచి వెళ్ళి కేసీఆర్ అసెంబ్లీకి రాబోతున్నాడు, బయటకు రాబోతున్నాడు. కాంగ్రెస్ ఏదైతే వైఫల్యాలు చెందుతుందో, ప్రభుత్వ పాలన విషయంలో వైఫల్యాలు చెందుతుందో వాటిని ఖచ్చితంగా ఎండగట్టే ప్రయత్నం చేస్తాం, ప్రజల్లోకి వెళ్తాం, ఖచ్చితంగా బీఆర్ఎస్ మళ్ళీ ఫామ్లోకి వస్తుందంటూ కేటీఆర్ చెప్పడం జరిగింది. ఇక బీఆర్ఎస్లో ఉన్నటువంటి చాలామంది నేతలు కూడా అదే విధంగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ కేసీఆర్ ఎందుకు బయటకు రావడం లేదు? ఇదే ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ. మొన్న మన్మోహన్ సింగ్కు సంబంధించినటువంటి సంతాప సభ పెట్టినప్పుడు కూడా స్పీకర్ ఫోన్ చేసినప్పటికీ కేసీఆర్ అక్కడ సభకు హాజరు కాలేదు. ఇది ఖచ్చితంగా కేసీఆర్ను చాలా విమర్శలకు దారితీసే అంశమైంది. ఇక పరిస్థితి ఇలాగే ఉంటే రాబోయే కాలంలో రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ ప్రభావం ఇసుమంతా కూడా ఉండదని కొంతమంది ముఖ్య నాయకులు అంచనా వేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ శ్రేణుల్లో చాలా మంది ఇప్పటికీ కేసీఆర్ పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఒకవేళ కేటీఆర్ గనక అరెస్ట్ అయితే ఖచ్చితంగా కేసీఆర్ ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వస్తాడు, ఖచ్చితంగా అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి దబిడిదిబిడే అంటూ సోషల్ మీడియాలో అనేక రకమైనటువంటి పోస్టులు కూడా చేస్తున్నారు. అయితే కేసీఆర్ పక్కనే ఉండే కొంతమంది నాయకుల అభిప్రాయం ప్రకారం, వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం బయటకు వచ్చిన విషయం ఏంటంటే కేసీఆర్ ఇప్పట్లో రాజకీయాల్లో యాక్టివ్గా ఉండడు అని వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో తనపై ఉన్నటువంటి కేసును కొట్టివేయాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసినటువంటి కేటీఆర్ యొక్క పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ రోజు రేపో కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. కేటీఆర్ గనక అరెస్ట్ అయితే 5 నుంచి 6 నెలలు, 1 సంవత్సరం వరకు అతను జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని విశ్లేషకులు వాదిస్తున్నారు. కేసీఆర్ గనక బయటకు రాకపోతే, కేటీఆర్ అరెస్ట్ అయితే బీఆర్ఎస్ బాధ్యతలను భుజాన వేసుకునేది హరీష్ రావు మరియు కవిత మాత్రమే. ధరణి విషయంలో అనేక అవకతవకలు జరిగాయంటూ రేవంత్ రెడ్డి డైరెక్ట్ గానే అసెంబ్లీలో ఆధారాలతో సహా చూపిస్తున్నాడు. 2వ టర్మ్లో రెవెన్యూ శాఖను కేసీఆర్ మాత్రమే చూసుకున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఆ ధరణి పోర్టల్లో జరిగినటువంటి అవకతవకలేంటి, దానిపైన వస్తున్నటువంటి ఆరోపణల విషయంలో కేసీఆర్ ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ స్పందించకపోతే రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి అన్ని వాస్తవాలని ప్రజలు నమ్ముతారు. ఒకవేళ ఈ వాస్తవాలు అయితే ఖచ్చితంగా ప్రజలు ఇటు కేసీఆర్కు ప్రతికూలంగా మారుతూ అతన్ని పక్కన పెట్టే ప్రయత్నం చేస్తారు. ఇదే విషయం ఇటు రేవంత్ రెడ్డి పైన సానుకూలంగా ప్రజలకు ఒక ఆలోచన పడే అవకాశాలు ఉంది. విద్యుత్ ఒప్పందాల విషయం కావచ్చు, ఈ అనేక అంశాల విషయంలో, ధరణి పోర్టల్ విషయంలో, ఇటు కేటీఆర్ విషయంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ కు అనేకమైనటువంటి అవరోధాలు, అనేకమైనటువంటి ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కేటీఆర్ జైలుకి వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ లో ఉన్నటువంటి నేతలు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి నాయకులను కాంగ్రెస్లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఒకవేళ కేటీఆర్ జైలుకి వెళ్తే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి చాలా అధ్వానంగా మారుతుంది. ఇక బీఆర్ఎస్లో ఉంటే వచ్చే లాభమేది లేదని ఆలోచిస్తున్నటువంటి నేతలు ఇప్పటికీ ఉన్నారు. అయితే వాళ్ళు మెల్లిగా కాంగ్రెస్లోకి వెళ్ళడానికి ఆలోచిస్తున్నట్టు తెలిసింది. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ బయటకు రాకపోతే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కనుమరుగయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఇక ఈ అంశం పైన మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.